నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మన్ని స్పిరిచువల్ వీడియోస్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. హైప్ ఇవ్వండి. మర్చిపోకండి. థాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 995 నామము సర్వోనులంఘ్య శాసన. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వోనులంఘ్య శాసనాయ నమః అని చెప్పాలి. సర్వ అందరి చేతను, అనులంఘ్య దాటుటకు వీలు లేని, శాసన ఆజ్ఞలు కలది. అమ్మవారి ఆజ్ఞలు ఆవిడ ఏర్పాటు చేసిన వివిధ విధానాలు ఎవరు కూడా ఉల్లంఘించటానికి వీలు లేని విధంగా ఉంటాయి. అవతలి వారు త్రిమూర్తులైన దేవతలైన, దిక్పాలకులైన, గ్రహాదులై భయభక్తులతో ఆమె ఆజ్ఞలు పాటించి విధి నిర్వహణ సక్రమంగా, సమర్థవంతంగా చేయవలసిందే. ఈ విషయమే తైత్తిరీయంలో భీష్మాస్మదాద్వాతః పవతే భీషో ద్వేతి సూర్యః భీష్మాస్పదాగ్నేశ్చేంద్రాచ్చ మృత్యాద్వాతి పంచమ ఇతి అని చెప్పబడింది. తనకు విధించిన గాలి వీచడం అనే విధిని నిర్వహించకపోతే అమ్మవారు ఏం చేస్తుందో అని భయపడుతూ వళ్ళు దగ్గర పెట్టుకొని వాయుదేవుడు గాలి వీస్తూ ఉంటాడంట. అలాగే సూర్యుడు తపింప చేయటం, అగ్ని మండటం మొదలైనవన్నీ అన్ని ఈ మంత్రాలకు అర్థము. చివరకు ప్రపంచంలోని అన్ని పదార్థాలు కూడా అవి ఎలా ఉండాలని శాసించబడ్డాయో అలా ఉండవలసిందే. పంచదార ఎప్పుడైనా తియ్యగా ఉండవలసిందే. ఉప్పు ఉప్పుగా ఉండాల్సిందే. అల్లం కారంగా ఉండవలసిందే. ఇలా ఉండాలనే ఆ నిర్దేశాలు అమ్మవారి ఆజ్ఞలు అని తిరుగులేనివి, ఎవ్వరూ ఎదురు తిరిగి ధిక్కరించడానికి వీలు లేనివి. అందరికీ నచ్చేట్టుగా ఉంటాయా, నచ్చకపోయేట్లుగా ఉంటాయా అనే వాటితో సంబంధం లేకుండా అందరిపైన అమ్మవారు విధించే శాసనాలవి. పొరపాట్లు, ఉపసంహరణలు, మార్పులు ఈ శాసనాల్లో ఉండవు. అంటే మన ప్రమేయం లేకుండా, మన ఇష్టాలతో సంబంధం లేకుండా మనల్ని అమ్మవారు శాసిస్తుందనమాట. ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలో జగత్సృష్టి దాత అనే శ్లోకంలో చెబుతారు. ఎవ్వరూ ఉల్లంఘించడానికి వీలు లేని శాసనం కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 996 నామము శ్రీచక్ర రాజ నిలయ. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీచక్ర రాజ నిలయాయ నమః అని చెప్పాలి. శ్రీచక్రము శ్రీయుక్తమైన, మహిమాన్వితమైన, శ్రేష్టమైన శ్రీచక్ర రాజమును నిలయ నివాసముగా గలదు. చాలా మంది దేవతలకు సంబంధించిన చక్రాలు లేదా యంత్రాలు ఉంటాయి. అయితే ఈ చక్రాలన్నిటిలోకి శ్రీచక్రము ఉత్తమోత్తమమైనది, మహిమాన్వితమైనది, శ్రేష్టమైనది. సృష్టి ప్రళయ వ్యూహాలు రెంటిని ముచ్చుకొని ఉండేది. అంటే ఇతర చక్ర విశేషాలు కూడా ఈ చక్రంలో ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ నామంలోని రాజా అనే పదం కేవలము శ్రేష్టం అనే అర్థాన్నే కాక చంద్రుడు అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. అప్పుడు రాజయోగం అంటే గొప్ప యోగం అనే అర్థమే కాకుండా చంద్రయోగం అనే అర్థం వస్తుంది. చంద్రుడు అంటే మనసు, చంద్రమామ మనసోజతః అనే సంకేతార్థాన్ని గ్రహిస్తే చంద్రయోగం అంటే మనసును ఆత్మ లేదా పరమాత్మతో యోగించినదని అర్థం వస్తుంది. అలాగే శ్రీ అంటే మంగళకరమైన మార్గములలో చక్ర తిరుగుతాడు. రాజా మనసును నిలయంగా గలది అని ఇంకో అర్థం వస్తుంది. అంటే మంగళకరంగా ఉండే మనసే సర్వమంగళ అయిన అమ్మవారి నిలయం అని అర్థాన్ని సూచిస్తుంది. ఈ చక్ర వివరాలన్నీ చక్రరాజ రథారూఢ అన్న 8వ నామ వివరణలో కొంత ప్రథమ భాగ అనుబంధంలోని ఎక్కువ విపులంగాను తెలుపబడతాయి. శ్రీయుక్తమైన, మహిమాన్వితమైన, శ్రేష్టమైన చక్రరాజమును నివాసంగా కలిగినది. మంగళకరముగా ఉండు మనసును నిలయంగా గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, దయచేసి హైప్ కూడా చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.